నేను అడుగుతా ఉన్నా, ఒకవైపు రాష్ట్ర రెవెన్యూ మాత్రం పడిపోతా ఉన్నది, రాష్ట్ర రెవెన్యూ తగ్గుతున్నది. కానీ రెవెన్యూ మంత్రి గారి అవినీతి సామ్రాజ్యం మాత్రం వందల వేల రెట్లు పెరిగిపోతా ఉన్నది. నేను చెప్పింది కరెక్టేనా? ఇవాళ మీ రెవెన్యూ మంత్రి గారి గురించి కొద్దిసేపు మాట్లాడుకోవాలా. అట్లాగే పక్కనే ఉన్నారు వ్యవసాయ మంత్రి. రాష్ట్రమంతటా వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. రైతు బంధు లేదు, యూరియా లేదు, ఇంత పోని కరెంట్ అన్నా సరిగ్గా ఇస్తారా అంటే కరెంటు లేదు. అట్లాగే మరి మీరు రైతు బంధు ఇవ్వకపోయినా, రైతు బీమాకి డబ్బులు కట్టకపోయినా, యూరియా ఇవ్వకపోయినా, కష్టపడి ఆరుగాలం కష్టపడి రైతు పంట పండిస్తే 60 రోజుల పాటు కనీసం ధాన్యం కొనే దిక్కు లేదు. వ్యవసాయం సంక్షోభంలోకి పోతా ఉంటే వ్యవసాయ మంత్రి గారి అక్రమాలు మాత్రం రోజుకొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. అట్లాగే ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పగొల్లుతుంటే ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారి ఆదాయం కమిషన్ల దందాలు మాత్రం జోరుగా జరుగుతా ఉన్నాయి. ముగ్గురు మొనగాళ్లు కాదు, ముగ్గురు మోసగాళ్ల నాయకత్వంలో ఖమ్మం జిల్లా ఈ రోజు దివాలా తీసే పరిస్థితి వచ్చింది.